బాగుంది భయ. విజువల్స్ ఎలా అనిపించినాయి? గ్రేట్, గుడ్ సినిమా. స్కారీ ఉందా భయపడేట్టుగా? సూపర్. ఫస్ట్ హాఫ్లో బాగుంది. మా సాయి శ్రీనివాస్ ఎలా ఉంది యాక్టింగ్? వన్ ఆఫ్ ద బెస్ట్. అనుపమ స్టోరీ ఎట్లా అనిపించింది బ్రో? కిషోర్లోకి పరకాయ ప్రవేశం చేశాడు. అయితే లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తాడు క్లైమాక్స్లో, ఒకప్పుడు ఎన్టీఆర్ గుర్తొచ్చాడు. అంత ఎక్స్ట్రాడినరీగా డైలాగ్ చెప్తాడు. అయితే స్క్రిప్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది. పక్కా కమాండింగ్ స్క్రిప్ట్ అనమాట. స్క్రిప్ట్ ఎక్కడా కూడా నీకు తగ్గలేదు. అసలు హారర్ మూవీ ఎలా తీయాలనేది కృష్ణందపూర్ణ హాలీవుడ్ లెవెల్లో సౌండ్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ లెవెల్లో సౌండ్ ఎఫెక్ట్ ఉంది. ఉన్నట్టుండి ఒక్కోసారి అయితే సడన్గా దయ్యం క్లోజప్లో వచ్చి మొహం మీదకి వస్తూ ఉంటుంది. అసలు ఒక్కసారి ఇలాగా హార్ట్ వణికినట్టు అయిపోతూ ఉంటుంది అనమాట. సౌండ్ ఎఫెక్ట్ భయపెట్టారు వాడిని. ఫస్ట్ ఆఫ్ భయపడ్డాం. బీజిఎంస్ ఎలా? బీజిఎంస్ అదిరిపోయింది, భయం వేసింది. అనుపమ గురించి అనుపమ పరమేశ్వరన్ బాగా చేసింది యాజ్ యూజువల్. మీ ఫేవరెట్ సీన్ ఏంది దాంట్లో? ఫేవరెట్ సీన్ లాస్ట్లో ఒక సింగిల్ డైలాగ్ చెప్తాడు, చాలా బాగా చెప్పాడు. ఆయన క్యారెక్టర్ బాగా క్యారీ చేస్తున్నారు పాపం, బ్రేక్ కావాలని. ఈ మూవీతో బ్రేక్ వస్తుందంటారా? క్వశ్చన్స్ బాగుందండి, బాగుంది, చూడొచ్చు. హారర్ అయితే మెయింటైన్ చేశారు, కాన్సెప్ట్ కూడా బాగుంది, బోర్ ఏం కొట్టలేదు. డైరెక్షన్ ఎలా? బాగాలేదు. రీసెంట్గా హర్రర్లో కామెడీ మిక్స్ చేయడం ఎక్కువైపోయింది కదా, ఇది ఎలా? కామెడీ ఏమి మిక్స్ చేయలేదు, హారర్ మెయింటైన్ చేశారు బాగా. ఫస్ట్ ఆఫ్ అనుపమ గారి యాక్టింగ్ ఎలా ఉంది? అనుపమ పరమేశ్వరన్ బాగా చేసింది. గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి, భయపడే సీన్స్ కూడా ఉంటాయి. స్టోరీ బీజిఎం మూవీ ట్రై చేశారు, అంతగా క్లిక్ అవ్వలేదు. బట్ ఈ జోనల్ కూడా అలానే ఉంది. కానీ బట్ ఇంకా హార్డ్ వర్క్ చేస్తే కనుక పబ్లిక్లోకి రీచ్ అయ్యే ఛాన్సెస్. ఏమైనా హైలైట్ పాయింట్స్ ఉన్నాయా సినిమాలో? అందుకని చూడండి.